మీన రాశి జూలై 20 నుండి 31, 2025 వరకు రాశి ఫలితాలు పరిహారాలు. 1. ఆర్థికం. ఈ కాలంలో ఆర్థికంగా స్థిరత వస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి ఫలితం లభించే సూచనలు ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. ద్రవ్య విషయంలో మితవ్యంగా ఉండటం అవసరం. 2. ఆరోగ్యం. ఆరోగ్యం బాగుంటుంది కానీ శరీర నలత, అలసట, జలుబు సంబంధిత సమస్యలు వేధించవచ్చు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, ప్రకృతి మధ్య సమయం గడపడం మంచిది. 3. కుటుంబం. కుటుంబంలో హర్షాతిరేక వాతావరణం ఉంటుంది. కొంతకాలంగా ఉన్న అభిప్రాయ భేదాలు నివృత్తి కావచ్చు. సంతోషకరమైన వార్తలు వినే అవకాశముంది. 4. ఉద్యోగం. ఉద్యోగస్తులకు సానుకూల పరిణామాలు. మీ ప్రతిభకి గుర్తింపు వస్తుంది. ఉద్యోగంలో మార్పులు, ప్రమోషన్ వంటి శుభసూచనలు ఉన్నాయి. 5. వ్యాపారం. వ్యాపారులకు లాభదాయకమైన సమయం. ముఖ్యంగా సేవల రంగం, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవారికి మంచి అవకాశాలు రావచ్చు. విదేశీ క్లయింట్ల నుంచి సంప్రదింపులు జరగవచ్చు. 6. ప్రేమ, వివాహం. ప్రేమలో ఉన్నవారికి మంచి అనుబంధం ఉంటుంది. కొత్తగా ప్రేమ మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహితులకు కుటుంబ ఆనందం, కలిసి ప్రయాణాలు సూచన. 7. విద్య. విద్యార్థులకు చక్కటి కాలం. నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. 8. ప్రయాణాలు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త అనుభవాలు, కొత్త పరిచయాలు ప్రయాణాల ద్వారా కలుగుతాయి. పాజిటివ్ మార్పులు వచ్చే అవకాశం. 9. నూతన ఆరంభాలు. ఇది కొత్త పనులు, ప్రాజెక్టులు మొదలుపెట్టడానికి అనుకూల సమయం. దేవుని ఆశీర్వాదంతో ముందడుగు వేస్తే విజయం ఖచ్చితం. 10. భవిష్యత్ సూచన. ఆత్మవిశ్వాసంతో, శ్రద్ధతో ముందుకు సాగండి. మీ కలలను నెరవేర్చే మార్గంలో మంచి అవకాశాలు ఎదురవుతాయి. దయాధర్మాలు చేయడం మంచిది. పరిహారం. బుధవారం లేదా గురువారం రోజున విష్ణుమూర్తిని పూజించండి. ఓం నమో నారాయణాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. పసుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించండి. పసుపు, శనగపప్పు, అన్నదానం చేయడం ద్వారా గ్రహ దోషాలు శాంతిస్తాయి. మీకోసం కష్టపడి వీడియో చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి ప్లీజ్.